సిద్ధమూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారాలు. యూట్యూబర్ పెద్ద మనుషులకి మరియు గురువులకు, పెద్దలకు, వైద్యులకు అందరికీ, సమాచార మిత్రులందరికీ నమస్కారాలు. వివిధ గ్రామస్తులు మరియు వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి, వివిధ జిల్లాల నుంచి వెళ్ళి ఉండేటటువంటి అన్ని రాష్ట్రాల మిత్రులకు, స్నేహితులకు, ఆడపడుచులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కట్ట రమేష్ను. ఈ చెట్టు పేరు నేల రామ్ముల్క చెట్టుగా పిలువబడుతుంది. కొన్ని ప్రాంతాలలో వాకుడని అంటూ ఉంటారు, కానీ నేనైతే ఈ చెట్టును రామములక, ఇది బ్లూ కలరు రామ్ముల్క చెట్టు అంటారు. ఈ మాదిరిగా పువ్వులు ఉంటాయి. ఇందులో గౌరమ్మ ఉంటుంది. ఇందులో ఈ చెట్టు ఎందుకు పనిచేస్తుందంటే, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వణికిస్తున్నటువంటి కరోనా వ్యాధికి మందు లేకుండా చాలామంది చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఊపిరితిత్తుల సమస్య, ఊపిరితిత్తుల్లో వచ్చేటటువంటి నిమ్ము, ఊపిరితిత్తుల్లో కూరుకుపడినటువంటి నంజు, ఈ రెండు గాలి ద్వారా రావడము, ఊపిరితిత్తులో నిమ్ము పేరుకపోవడం ద్వారా అనేక మంది, కొన్ని లక్షలాది మంది చనిపోవడం జరిగింది. అది శోక సముద్రంలో మునిగిపోయాం. చాలా బాధాకరమైనటువంటి విషయం. మా పల్లెటూర్లలో, మా గ్రామాలలో ముసలివారి నుంచి మొదలు పెడితే వయసువారు, ఆడపడుచులు, తాతయ్యలు, ముత్తాతలు వీళ్ళందరూ మా గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల మా గ్రామంలో చాలా నేల మొలకలు ఉంటాయి. అక్కడికి వచ్చి ముసలి వాళ్ళు ఈ కాయలను తీసుకుపోవడం జరిగింది. ఈ కాయలు చూపెడతాను నేను. ఇగో ఈ కాయలు ఇలాగ ఉంటాయి. ఇవి రామ్ముల్కాయలు, లేతయి. ఈ రామ్ముల్కాయలు మాత్రమే తెంపుకోవాలి. లేతయి తెంపుకొని, ఇవన్నీ తెంపుకొచ్చుకొని ఒక 1/2 kg తెచ్చుకోవాలి. వీటిని కట్ చేసుకోవాలి, ముళ్ళులు ఉంటాయి. ఇవన్నీ తెచ్చుకొని ఆ లోపట ఉండేటటువంటి ఆ విత్తనాలు అన్నీ తీసేయాలి. ఆ విత్తనాలన్నీ తీసేసి వాటిని మంచిగా పని చేసి వాటర్తో 3 సార్లు కడిగేసి, ఆ ఒరుగులు అంటారు, ఆ ఒరుగులను మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అన్నంలో తినాలి. ఇట్లా వారానికి 2 సార్లు చేసినట్లయితే మన కడుపులో, మన ఊపిరితిత్తులో ఉండేటటువంటి నంజు దొడ్డి ద్వారా బయటకు పోతుంది. ఊపిరితిత్తులు క్లీన్ అయిపోతూ ఉంటాయి. ఇది వారానికి 2 సార్లు స్వీకరించాలి. ఈ కాయలను కూరలాగా, వంకాయలాగా వండుకోవాలి. ఇది అస్తమకు కూడా బాగా పనిచేస్తుంది. ఈ అస్తమకు ఎలా ఉపయోగపడుతుందంటే, ఈ చెట్టు సమూలం తీసుకోవాలి. చెట్టు సమూలం కాయలు